హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను రొయ్యలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ రొయ్యల ఫ్రై చాలా బాగుంటుందండి. ఒక రసం పెట్టుకొని రొయ్యలు ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సింపుల్గా ఏ మసాలాలు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 1/2 కేజీ రొయ్యలకి ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను 1/2 కేజీ రొయ్యల్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ రొయ్యల్ని వేసేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అందుకనే నేను ఆయిల్ ఫస్ట్ తక్కువ వేసానండి. ఇప్పుడు ఈ రొయ్యలు వేసిన తర్వాత ఇందులో ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ముందుగానే ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు, ఎందుకంటే పచ్చివాసన వచ్చేస్తాయి కర్రీలో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకొని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్యలతో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, చూసి ట్రై చేయండి. అంతేనండి, నేను ఇంక ఇందులో ఏ మసాలాలు యూజ్ చేయలేదు. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కర్రీ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B3, ప్రోటీన్ ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఐరన్ కళాయిలో ఫ్రైని ప్రిపేర్ చేసాం కాబట్టి ఇందులో ఉంచకూడదండి, వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై చాలా సింపుల్గా క్విక్గా రెడీ అయిపోయింది కదా, ట్రై చేసేయండి మరి వెంటనే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.